నా కంపార్ట్మెంట్ ఎయిత్ నైన్త్ ట్రై చేసుకోపో. పిల్లలతో ఉన్నాను సార్, ఎలాగైనా అడ్జస్ట్ చేయండి సార్. మంచం తెప్పిస్తాను, పైన వేసి పడుకో. అడ్జస్ట్ అండి అడ్జస్ట్. ఆర్ఎస్ఏ క్లియర్ అయ్యలేదు. గుడ్ ఈవినింగ్ సార్. నీ సంగతి బాబు. ఎస్పై అండి, ఆర్ఏసీ బెర్తమైన దొరుకుద్దామని. సీటు దొరకడమే నీ అదృష్టం. అన్నవరంలో ఉత్సవాలయ్యా, బెత్తలు లేవు, ఖాళీ కావు. ఎక్కండి ఎక్కండి అని ఎక్కించావు. అసలు ఈ కంపార్ట్మెంటేనా? ఇదే నాన్న. మరి ఎక్కడి నుంచి ఉంటావే, వెళ్ళిపో, ముందుకెళ్ళి చూడు. ఏయ్, కళ్ళు కనపట్టాలా? అమ్మాయి కనపడితే చాలు ప్రతి వాడు పుల్ రాజు అయిపోతాడు. వెళ్ళు. చూసుకోలేదయ్యా. ఏంటి చూసుకునేది? నువ్వు కాస్త చూసుకున్నాడు. నువ్వు ఆగవే, ఆగు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు లోపలికి పద వెళ్ళు. ఎన్ని టికెట్లు కొన్నావు నాయన? అబ్బో, ఆ కిటికీ పక్క మంది అనుకుంటా. అక్కడ కూర్చో నువ్వు. మీ నెంబర్ ఎంత? 38. మరి ఇక్కడ కూర్చున్నారు, పక్కన జరగండి. అవతల లేడీస్ వచ్చారనే జ్ఞానం కూడా ఉండదు. కూర్చుంటారు, వచ్చేస్తారు జాగేసుకొని. చూడలేదు రావయ్యా. ఎందుకయ్యా నవ్వుతున్నావు? నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు, జగటాట హాసం అక్కర్లా. టైం ఎంతండి? మిమ్మల్ని టైం ఎంతండి చెప్పాను, సచ్చినా చెప్పాను. కోపడతారేంటండి? అడిగిన టైమేగా. ముందు టైమే అడుగుతావు నాయన, తర్వాత మీ అమ్మాయా అని అడుగుతావు. నేను అవును అంటాను. ఏం చదువుతోంది అంటావు. నేను బిఎస్సీ ఫస్ట్ ఇయర్ అంటాను. అక్కడతో ఆగుతావా? ఆగవు. నువ్వు అర్థిరుగో. ఏ కాలేజీ అంటావు. ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటావు. అంతే. రేపటి నుంచి నువ్వు ఆ కాలేజీ దగ్గర బీటేస్తావు. 3 నెలల తర్వాత అది ఇంటికి వచ్చి, నాన్న నేను అతన్ని ప్రేమించాను, నువ్వు మా ఇద్దరి పెళ్లి కనుక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో ఫినాయిలేసి కలుపుకు తాగి చేస్తావు అంటుంది. కనీసం చేతికి వాసి కూడా లేని గోచి గారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేను. అమ్మాయి బాగుందిరా, అంకుల్ లైన్ లో పెట్టి ఇక్కడే సెటిల్ అవుదు. ఓకే మామ. టైం ఎంత అయింది అంకుల్? నువ్వు అడి తిరుగు. ఎవర్రా నీకు అంకులు? నాతో మాటలు కలిపి మా అమ్మాయికి అయినేద్దామనా? ఆ తర్వాత దాన్ని లేపుకుపోదామనా? జాగ్రత్త, ఒక్కరితో ఇస్తావా? ఏంట్రా బాబు ఇటు ఖర్చేస్తున్నాడు. పదా. మళ్ళీ కలవనేమో అనుకున్నాను. నా కోసం కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ జాను. కంపల్సరీగా ఈ రోజే వెళ్ళిపోవాలా? డిగ్రీ 5 సంవత్సరాలు ఉంటే బాగుండేది కదా జాను. నీ ఫ్రెండ్షిప్ని ఎప్పటికీ మరవలేను. నేను నా లైఫ్ అంతా గుర్తుంచుకుంటాను. బాయ్ జాను. బాయ్. ఏం బాస్, లవ్వా? అవునండి. ఈ విషయం అమ్మాయికి చెప్పావా? ప్రపోజ్ చేశాక తను నో అంటే ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమోనని. బీ ప్రాక్టికల్ మ్యాన్. వీడికి తనంతో మొహాటంతో అమ్మాయిని మిస్ అయ్యి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకునే అమ్మాయి లైఫ్ అంతా బాధపడతారు. ఫస్ట్ లవ్ ఈజ్ ఫస్ట్ లవ్ అండ్ ఆల్వేస్ బెస్ట్ లవ్. కమాన్, గో ఆన్ సే. ఒకవేళ తను నన్ను ప్రేమించకపోతే? మాటలను అర్థం చేసుకోవడానికి భాష కావాలి, మౌనాన్ని అర్థం చేసుకోవడానికి మనసు చాలు. ఒకసారి నీ మనసుతో చూడు, ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుంది. నేను చెప్తున్నా తమ్ముడు, వెళ్ళు, వెళ్ళి చెప్పవయ్యా. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా సరే నా జానుకి ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఆల్ ది బెస్ట్. చూసుకోండి, మీరే అలర్ట్ చేసుకోండి. అరే ఖాళీ లేవని చెప్తే నిరూపించుకోరేంటండి? మీరు తలుచుకుంటే ఓ పని చేస్తారా, రైలు నుంచి ఎవరైనా దింపేయండి, అది మీకు ఇస్తాను. ఎక్స్క్యూజ్ సార్, నాది RS 39. నేను నా జర్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. నా సీట్ ఎవరికి ఇచ్చేయండి సార్. క్యాన్సిల్ చేస్తున్నాను కదా సార్, ఆ సీట్ నాకు ఇచ్చేయండి సార్. ఆ సీట్ లో ఉన్న అబ్బాయి బెర్తలేకపోయినా అడ్జస్ట్ అవుతానంటే ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో భలేవారండి. నా పేరు శ్రీనివాసరావు. రండి కూర్చోండి. నేను కాదు, మా అమ్మాయి అనవరం పెడుతోంది. ఓకే. అమ్మ శైలజ, రామ్మ కూర్చో. ఈ అబ్బాయి అడ్జస్ట్ అవడం వల్ల నీకు ఈ సీట్ దొరికిందమ్మా. థ్యాంక్స్ అండి. ఓకే. ఏమ్మా మీరు అనవరం పెడుతున్నారా? అన్న వరం కాకపోతే తమ్ముడు శాపకి గడతాం. నీకెందుకయ్యా? ఆ అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను. ఇదేమిటి బాబు? ఆడంతేలేండి, కొంచెం తేడా మనిషి. అమ్మాయికి ఏదైనా అవసరం అయితే కాస్త చూడు బాబు. మీరేం వరే ఒకండి సార్, నేను అన్నవరం వెళ్తున్నాను. జాగ్రత్తమ్మా. అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు. దిగ్గానే ఫోన్ చేయి. ఉంటాను. సరే. ఒక నిమిషం కూర్చొని బయలుదేరు బాబాయ్. అబ్బా, ఏమండి ఒక్క నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజీపేటలో దిగాల్సి ఉంటుంది. మీరు బయలుదేరండి సార్. ఉంటానమ్మా, వస్తా బాబు. బాబాయ్ అమ్మా ఉంటాను. మంచిదమ్మా. అయ్యయ్యో మర్చిపోయాను. చైన్ లాగమంటారా? అబ్బే వద్దండి. బాబాయ్కి ఆంజనేయ స్వామి ప్రసాదం ఇద్దా అని అనుకున్నాను. ఈ లోపలే ట్రైన్ కదిలింది. అన్నట్టు మీరు అన్నవరం ఎందుకు వెళ్తున్నారు? అది మా పిన్ని మొక్కు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు, అవునా? yes you are right. అయ్యే
అయ్యయ్యో మళ్ళీ ఏంటండి? మీ పేరు అడగడం మర్చిపోయాను. నా పేరు హ్మ్. కృష్ణమూర్తి. ఓ, శైలజ. నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీట్ యు. నువ్వు అటు తిరిగి చావు. ఏమండి నేను పెట్టనా? ప్లీజ్. ఏంటండి బాబు ఎంత బరువు ఉంది? ఏముంది ఇందులో? జంతికలు, పూతరేకులు. ఓహో. అయ్యయ్యో. హ్మ్? ఓకే. ఓకే. అయ్యయ్యో. మళ్ళీ ఏంటండి? అన్నీ ఓకేనా? ఓకే. సారీ అండి. ఇట్స్ ఓకే. అవును, ఒకసారి తగిలి వదిలేస్తే కొమ్ములు వస్తాయంటారు. ఇంకోసారి ట్రై చేద్దాం. అయ్యయ్యో, అవేం నమ్మకాలండి? అలాంటివి మీకు ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి. దీన్ని పైన పెట్టనా అండి? ఓకే. మీరు డిన్నర్ తెచ్చుకున్నారా? లేదండి, నేను ట్రైన్లో చెప్తాను. అవసరం లేదు, మా పిన్ని బోల్డ్ అండ్ ఐటమ్స్ చేసి పంపింది. ఓహో. నలుగురికి సరిపోయేలా తెచ్చాను. పర్వాలేదండి. పూతరేకులు తింటారా? రేకులు కూడా తింటారా మీరు? అయ్యయ్యో, రేకులు కాదండి, పూతరేకులు. ఆంధ్ర ఫేమస్ స్వీట్ అండి, చాలా బాగుంటాయి. అబే వద్దండి. ఇస్తోందిగా తిను. ఇంకా జంతికలు కూడా ఏమన్నాడు, అవి కూడా తిను. తీసుకోండి. మీరు తీసుకోండి అంకుల్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారండి? వద్దమ్మా, చెప్పొద్దు. ముందులాగే మంచిగా మాట్లాడే ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ తర్వాత వెంటబడి అల్లరి చేస్తారు. మా అమ్మాయిని చూడు, రైలు ఎక్కినప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ఎంత బుద్ధిగా కూర్చుందో. పెంపకం. పైన ఎవరు లేరనుకుంటా కదండి? ముందు స్టేషన్లో ఎక్కుతారేమోనండి. ఆ ఎక్కేవాళ్ళు అన్నవరం తర్వాత ఎక్కితే బాగుంటుంది కదా. అబ్బో, ఏమో అనుకున్నా, మీకు ఆశ ఎక్కువే. ఈ కంపార్ట్మెంట్ లో కత్తి లాంటి అమ్మాయి అమ్మాయిరా. ఇందాకటి నుంచి మన సీన్ గాడు తెగ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాడు రా. కోరి మస్తు రెస్పాన్స్ ఇస్తుంది రోయ్. ఇంతకీ ఆ ఎదురు కూర్చున్నాడు ఎవర్రా? ఎవడైతే మనకేంట్రా. రే పోరి ఇచ్చేస్తుంది చూడరా. నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ నువ్వు మామూలుడి కాదరా మామ. ఇదే మంచి ఛాన్స్ రా, వెళ్ళరా, వెళ్ళి మాట్లాడరా. ఓకే. ఏమండి వరంగల్ వచ్చిందండి? వచ్చినట్లేదు. వరంగల్ వెళ్తున్నారా? కాదు, అన్నవరం. మాది వరంగల్ అండి. ఓ. వస్తాను. అరే ఏమందిరా మామ? ఎదురు సీట్లో కూర్చోమంది. వాడితో కూర్చొని ఒకటే బోర్ కొడుతుందంట. ఏ ఊరని అడిగిందిరా మామ. ఊరి అన్నవరం వెళ్తుందంట. రమ్మని ఒకటే గొడవ. వస్తానని చెప్పలేకపోయావా? ఏంటి సైడ్ కొడుతున్నారా? తప్పే ఉందిరా, ఈ ఏజ్ లో కాబట్టి ఎప్పుడు కొడతారా? రండి, నేను పరిచయం చేస్తా. నాకు కాల్ చేస్తున్నావా? మనం చేసి పెట్టు. మా సంగతి నీకు తెలియదు బిడ్డ. కాలు కూడా చేతిలో పెడతా. పరిచయం చేస్తానంటే గొడవ పెట్టుకుంటాడేంట్రా? అన్నా అన్నా, ఇంత భయపడేవాడు నువ్వేం లెటర్ రా. రండి, నేను పరిచయం చేస్తా. నేను ఉన్నాగా, రా. శైలజ గారు, వీళ్ళు మీ ఫ్యాన్స్. ఫ్యాన్సా? అన్నా అన్నా, నీ కాలు మొక్తా అన్న. వాగరా, వీళ్ళకి మీరు తెగ నచ్చుతారు. అప్పటి నుంచి సైడ్ కొడుతున్నారు. పైగా వీడేదో అన్నవరం రమ్మని తెగ గొడవ చేస్తున్నారంట. పాపం రాలేక ఇబ్బంది పడిపోతున్నాడు. నీ ఏజ్ ఎంత తమ్ముడు? సార్, బెర్తలేని ఖాళీ ఉన్నాయా? ఎందుకయ్యా రాత్రిపూట కూడా బీపీ తెప్పిస్తారు? సీటు దొరికే వరకు సీటు కావాలని, సీటు దొరికిన తర్వాత బెర్త కావాలని, బెర్త దొరికిన తర్వాత అప్పర్ బెర్త వద్దు, లోయర్ బెర్త కావాలని ఒకటే గొడవ. చూడు బాబు, బెర్తలు లేవు, ఖాళీ కావు. హాయిగా కూర్చుని ఇద్దరు అంతాక్షరి ఆడుకోండి, అన్నవరం వచ్చేస్తుంది అంతే. ఇదిగో టైం 10 కావస్తుంది. మీరు ఆ కబుర్లు ఆపి లైట్లు ఆఫ్ చేయండి. నువ్వు ఆ కిటికీ మూస్తావు, ఎవడో లోపలికి వస్తాడు. ఏమండి, మీరేమనుకోనంటే మనం ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుందామా? చెప్పండి. ఏం లేదండి, రాత్రంతా ఇద్దరం మేలుకొని కూర్చునే కంటే కాసేపు మీరు కాసేపు నేను పడుకుంటే బాగుంటుంది కదండి. బానే ఉంటుందండి. అయితే విజయవాడ వరకు మీరు పడుకోండి, నేను కూర్చుంటాను. విజయవాడ నుంచి అన్నవరం దాకా నేను పడుకుంటాను, మీరు కూర్చోండి. ఓకేనా? బాగుందండి. కాకపోతే చిన్న చేంజ్. నాకు నిద్ర రావట్లేదు. ముందు మీరు పడుకోండి, తర్వాత నేను పడుకుంటాను. థ్యాంక్స్ అండి. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? మీరు పడుకోండి, నేను ఆ డోర్ దగ్గర నిలబడతా. మీరు భలేవారే. నేను పడుకుంటాను, మీరు కూర్చోండి. థ్యాంక్స్ అండి.
ఇదేంటండి? రాజమండ్రి వస్తే గోదావరిలో ముడిపోయాలి. ఓహో, ఏమండి విజయవాడ వస్తే నన్ను లేపండి, మర్చిపోకండి. నేను లేపుతాను, మీరు పడుకోండి. విజయవాడ వచ్చిందండి. అబ్బాయి రాలేదండి, నేను లేపుతాగా, మీరు పడుకోండి. ఏమండి ఏమండి ఏమండి, ఆ, విజయవాడ వచ్చిందా? కొంచెంసేపట్లో అన్నవరం కూడా వస్తుందండి. అయ్యో, రాత్రంతా మీరు మేలుకునే ఉన్నారా? ఆ. నన్ను లేపచ్చు కదా. పర్వాలేదండి. అయ్యో, నా ముడుపు. కంగారు పడకండి, రాత్రి రాజమండ్రిలో గోదావరిలో వేసాను. థ్యాంక్స్ అండి. అనవరం వచ్చింది లేవండి, అనవరం వచ్చింది లేవండి. నా కూతురు లేపడానికి నువ్వు అడిగిరా? దూరంగా ఉండి లేపరావా? ఆడవాళ్ళు కనిపిస్తే చాలు. ఆడాళ్ళ మగాళ్ళు ముసుగు కప్పులు పడుకుంటే ఎలా తెలుస్తుంది ఆ, తెలియకపోతే మాత్రం దూరంగా ఉండి లేపదు కదా. లేపుకుంటారు లేపో. ఇక సామ్రాజ్యం అన్నవరం వచ్చింది లేవే. సామ్రాజ్యం సామ్రాజ్యం, అమ్మో సామ్రాజ్యం. ఏయ్, ఎందుకయ్యా అంత పడి పడి నవ్వుతావు? ఒక పక్కన నా కూతురు కనపడ నేను ఏడుస్తుంటే మీ అబ్బాయి టైంకి రా. అబ్బాయి నిన్న రాత్రే సికింద్రాబాద్ లో రైలు కదిలేటప్పుడు ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళిద్దరూ సామర్ల కోటలోనే దిగిపోయారు.